వాదులందరూ ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఘర్షణ, ఆ ఘర్షణని వాళ్ళిద్దరు కోర్టులకి అదే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు కాబట్టి తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్ లో తేల్చుకుంటారా లేకపోతే కోర్టులో తేల్చుకుంటారా ఏంటి అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళిద్దరూ బహిరంగంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది బౌన్సర్లను పెట్టుకొని. ఖచ్చితంగా మీడియాకి ఆ విధమైనటువంటి జరిగే ఘటనల్ని కవర్ చేసేటువంటి బాధ్యత కూడా మీడియాకు ఉంటుంది. కాబట్టి మీడియా అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఘర్షణ పడకుండా, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే, వాళ్ళు కేసులు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీడియా వాళ్ళు ఏమి కెమెరాలు పెట్టి తీయరు కదా, మీడియా వాళ్ళకి ఏం అవసరం లేదు. మరి ఆ విధంగా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి వాళ్ళ మీద ఈ విధంగా మోహన్ బాబు దాడి చేయటం అనేటువంటిది పోలీసులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇంకొక అంశం కూడా ఏమిటి అని అంటే, వాళ్ళ ప్రతి కుటుంబాల్లో కూడా ఆస్తి తగాదాలు, ఘర్షణలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీడియా కూడా ఎంతో కొంత తన పరిధిలో తను వ్యవహరించడం కూడా ఒక బాధ్యతగా స్వయం నియంత్రణ పాటించాల్సిన అవసరం కూడా మీడియాకు ఉంటుంది. అది లేకుండా వాళ్ళ మన పరిధిలో ఎంత మెయిన్ గేటు లోపల నుంచి ఆ గేట్లు దాటి గోడలు దాటి కెమెరాలు తీసుకెళ్ళి అలా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఒక కుటుంబంలో వచ్చినటువంటి ఆస్తి తగాదాలని కొంతమంది వ్యూవర్స్ చూడొచ్చు, మన ఛానల్స్ లో వేస్తే సినిమా వాళ్ళు కాబట్టి జనానికి ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉన్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఆస్తి గొడవ ఇప్పుడు 4 రోజులు ఉంటుంది, 5 రోజులు, అసలు ఏ ఆస్తులు గొడవ లేని చోట అండి, అక్కడ ఆస్తి ఉన్న చోట గొడవ ఉంటుంది. మొన్నటికి మొన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల గొడవని మన దేశం అంతా చూస్తానే ఉన్నాం కదా. అది రాజకీయ అంశంగా ఉంది, ఆస్తులు గొడవగా ఉంది. ఏ స్థాయిలో కొట్లాడుకుంటున్నారు, ఏ స్థాయిలో కోర్టుల వరకు వెళ్ళారు, ఏం జరిగిందంటే ఇట్లా భౌతిక పోరాటాలు లేవు, పెద్ద పెద్ద వీధి పోరాటాలు లేవు. వాళ్ళు మామూలుగా ఏదన్నా ఉంటే న్యాయపరంగా ఇద్దరు వాదులాడుకుంటున్నారు, కోర్టుకు ఎక్కుతున్నారు, చేసుకుంటున్నారు. వీధి పోరాటాలు అయితే లేవు. అదే వీధి పోరాటాలు లేవు. అందుకని ఆస్తులు అన్న తర్వాత గొడవలు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయని ఈ వీధి పోరాటాలకు ఎక్కారు కాబట్టి వాళ్ళు అల్లరపాలయ్యారు. అందుకని మీడియా కూడా వీధి పోరాటాలకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వీధి పోరాటాలు చేసుకుంటే మీడియా తన పరిధిలో ఉండి తన పరిధి వరకు వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఏదో సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం కదా, మనం చూపిస్తే అందరూ చూస్తారు కదా, దాని మీద ఆసక్తి ఉంటది కదా అని బ్రేకింగ్ న్యూస్ లోను మెయిన్ వార్తల్లో ఈ 3 రోజుల నుంచి ఈ వార్త చాలా కీలకంగా ఉంటుంది. అంత ప్రయారిటీ కూడా అవసరం ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలకు కూడా కావాల్సింది ఇదే కదా, కొంచెం డైవర్షన్, మన మీద ఫోకస్ తగ్గుతుంది, కొంచెం ఆ అంశాల మీద జనం పోతారు, కొన్నాళ్ళు మనల్ని ఈ సూపర్ 6 గురించి అడగరు, మాట్లాడరని. అదే అంటే ఇప్పుడు గంటల వ్యవస్థలు గంటలకి రోజుల వారీగా డైవర్షన్ చేసుకుంటూ ప్రజలకి తనకి ఏమి రావాలి ఏమి రాలేదు ప్రభుత్వం నుంచి అనేటువంటి దాని మీద ఎవరి వాళ్ళకి తెలుస్తుందండి. ఇవి తాత్కాలికంగా ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు అవి కనపడ్డప్పటికీ కూడా ఎవరు సమస్యలు వాళ్ళే కదా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమ్మఒడి వచ్చేంత వరకు రాలేదనే ఉంటది కదా, రైతు భరోసా రాలేదు. ఒకసారి మోహన్ బాబు గారు నిన్న ఏం మాట్లాడారు జస్ట్ ఒకసారి తప్ప. రైట్ 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 మీరు మాట్లాడండి కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు ఒక అంశం అండి, మోహన్ బాబు వాళ్ళ విషయాన్ని వదిలిపెడితే మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఆ కేంద్ర మంత్రిగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద బీజేపీ వాళ్ళ ప్రతిపాదన ఉండొచ్చు అనేటువంటి దాని మీద. ఎందుకోసం అంటే ఇక్కడ ఇక్కడ నాగేంద్ర బాబుని తీసుకోవాలనుకుంటున్నారు కదా, ఆల్రెడీ ప్రకటన చేశారు, చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. బహుశా మరి దాని మీద నాకు తెలిసి అయితే నేను మొన్నటి నుంచి చూస్తున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు కదా, తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద అది ఫస్ట్ టైం అండి. ఇట్స్ సంథింగ్ అస్టానిషింగ్ కదా, అంటే ఓపెన్ గా లెటర్ హెడ్ మీద ప్రకటన చేయటం అంటే ఒక రకంగా ఒక మెసేజ్ వెళ్ళిందండి. పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఉంది అంటే హీ వాజ్ ఫోర్స్ టు రిలీజ్ ఏ కమ్యూనిక్. మీరు వాసుదేవన్ గారు అలా చూడొచ్చు, ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. మిత్రుల మధ్య ఉన్నటువంటి తీవ్ర స్థాయి విభేదాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద
జనసేన నాయకుడికి మంత్రి పదవి ఇస్తున్నామని ముందస్తుగానే ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయని కూడా అనుకోవచ్చు కదా. అసలు గతంలో ఎప్పుడన్నా చూసాము ఈ విధంగా? ఆ విధంగా ప్రకటన చెయ్యకపోతే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎంపికని ప్రకటించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నది అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా రాజ్యసభ కోసం పట్టుబట్టాడండి. దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఢిల్లీ వరకు వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా నాగేంద్ర బాబుకి రాజ్యసభ కావాలనే పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజ్యసభ అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ ఒకటి తీసుకొని, బీజేపీ ఒకటి తీసుకొని, జనసేన ఒకటి వేసు, 3 పార్టీలు రేపు పొద్దున ఇంకా రాజ్యసభలు ఖాళీ అయింది అనుకోండి, వాటిల్లో తెలుగుదేశం పార్టీ పెట్టుకోవచ్చు కదా. 3 తీసుకొని ఉంటే న్యాయంగా ఉండేటువంటిది అనేటువంటిది జన సైనికుల్లో ఉన్నటువంటి మాట. ఇప్పుడు వాళ్ళకి రాజ్యసభ లేదు అని చెప్పేసి తెలుగుదేశం 2 తీసుకొని వ్యాపారవేత్త అయినటువంటి సానా సతీష్ కి ఇవ్వటం. ఇటు జనసేనకేమో రాజ్యసభ రాలేదని ఉంది, తెలుగుదేశంలో సీనియర్ నాయకులకేమో మాకివ్వకుండా ఎవరో వ్యాపారవేత్తలు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళందరికీ యనమల రామకృష్ణుడు గారు ఉడుక్కున్నారు కదా, మీరు ఆయన లెటర్ చదివే ఉంటారు. అవును, యనమల నేరుగా బహిరంగ లేఖ రాశారంటే యనమలకి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇప్పుడు కాదు. ఇప్పుడు 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య బంధం కొనసాగుతుంది. ఆయన ఆ రోజున శాసనసభ స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ గారిని నిరోధించి చంద్రబాబు గారికి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయంటే నువ్వు రాజ్యసభలన్నీ తీసుకెళ్లి ఊరుకోయిస్తున్నావు, మా సంగతి అంటే ఒక మాట సార్ కృష్ణాంజనేయులు గారు, ఒక మాట యనమల రామకృష్ణుడు, అదే విధంగా గల్లా జయదేవ్ లాంటి వాళ్ళు, టీజీ వెంకటేశ్వర ఇలాంటి వాళ్ళు చాలా మంది తెలుగుదేశం కృష్ణాంజనేయులు గారు ఒక్క రాజ్యసభ ఇటు జనసేనలో అసంతృప్తిని రేపింది, అటు తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఒక మాట యనమల రామకృష్ణుడు గారి గురించి, వారి కుమార్తె ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, ఇంకా ఎన్ని కావాలి సార్ అని తెలుగుదేశం నేను అడుగుతానండి. చంద్రబాబు నాయుడు సీఎం, వాళ్ళ కొడుకు నారా లోకేష్ మంత్రి, వాళ్ళ వియ్యంకుడు ఎమ్మెల్యే, వాళ్ళ వియ్యంకుడు కొడుకు ఎంపీ, ఇలాగ మరి వాళ్ళకు కూడా ఉన్నాయి కదా. ఏం తప్పండి? నాకు అర్థం కాదు. వాళ్ళకి మాత్రం అయితేనేమో వాళ్ళు పార్టీ కోసం, వీళ్ళు పార్టీ కోసం పనిచేసారు, వాళ్ళు పార్టీ కోసం పనిచేశారని అనుకోవచ్చు కదా. ఈ చర్చ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకే యనమల రామకృష్ణుడు చేసినటువంటి సర్వీస్ కి అతను కూడా ఏదో ఒక ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఏదో బీజేపీ వాళ్ళతో మాట్లాడితే రాష్ట్రానికి గవర్నర్ పంపేయటమో ఏదో ఒకటి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటది. ఎలాగో ఈశాన్య రాష్ట్రాలు ఖాళీ అవుతూ ఉంటాయి కదండి, ఏదో చిన్న రాష్ట్రానికి పంపించేసినా ఆయన కొన్నాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటది కదా. ముందు అసలు అడ్డు తొలగించుకున్నట్టు కదా, ఈ గొడవ అంతా లేకుండా ఉంటది కదా. సీనియర్లతో సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటండి, సీనియర్ల విషయంలో ఒకటి ఎలా ఉంటదంటే, మీరు చూడండి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీలో తర్వాత ఎప్పుడో చేరాడు, ఎన్టీ రామారావు వైపు ఉండి. ఇప్పుడు వరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కంటిన్యూస్ గా గెలుస్తూ వచ్చాడు. ఎక్కడన్నా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇచ్చాడా? చాలా సార్లు డిమాండ్ ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు కూడా ఖరాఖండిగా ఉంటాడండి. ఎవరు ఎలాంటి వాడు విషయంలో మాత్రం మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎందుకని మరి ఆయన నిర్లక్ష్యం చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాగైతే కుదరదు అనేటువంటి దాని మీద ఒక బెదిరింపు ధోరణిలోనే యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆ లేఖ కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశమేనండి. ఎందుకంటే పోర్టుకు సంబంధించినటువంటి అంశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెళ్లేటువంటి పరిస్థితి ఉంటే కాకినాడ పోర్టు విషయంలో ఇప్పుడు తీసి తిరిగి మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా యనమల రామకృష్ణుడు. కాబట్టి ఎంతో కొంత యనమల రామకృష్ణుడు బుజ్జగించుకోవాల్సినటువంటి అవసరం అయితే చంద్రబాబు నాయుడు ఉంది. ఒకసారి మెరుపుల్ మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, సో మొత్తానికి ఏంటంటే ఢిల్లీ డిసైడ్ అయిపోయిందండి, పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ తీసుకెళ్ళిపోవాలి, ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పాల్సిన నెసిటీ ఉంది. ఆయన సమర్థుడు అండ్ దక్షుడు, ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ కానీ, ఆ సెలబ్రిటీ స్టేటస్ కానీ, అండ్ కమిట్మెంట్ ఫర్ సనాతన ధర్మ కానీ, ఇవి 3 అంశాలని కన్సిడరేషన్లో తీసుకునేది. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒక అనివార్య పరిస్థితిని కూడా సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ చూస్తుంది. అది తెలుగుదేశానికి కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి క్యాబినెట్లో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం అనే భావన వస్తుంది. కాబట్టి దాన్ని చాలా సటిల్గా సెటిల్ చేద్దామని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ గారు, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో అవసరం ఉంది, ఆయన జాతీయ స్థాయి నాయకుడు, ఆయన ప్రెజెన్స్ ఉంటే బాగుంటుంది అక్రాస్ ద నేషన్
అని బీజేపీ భావించడం ఒక పాజిటివ్ గా తీసుకుంటూ, నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నేను అనుకోవడం ఇప్పుడు ఆయన ఢిల్లీ రాజకీయాల్లో రాజ్యసభ తీసుకొని ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ తీసుకుంటారని మాత్రం జనసేన అధినేత మనసులో గానీ లేకపోతే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లో గానీ ఎక్కడ కూడా ఆయనకైతే మాత్రం ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే బీజేపీకి ఉందని చెబుతున్నా నేను, ఉందని చెప్పట్లా, బీజేపీకి ఉందని చెబుతున్నా నేను. అదే సార్, అదే ఉండొచ్చు సార్, అది ఆ పక్క నుంచి వాళ్ళ ప్రపోజల్ ఉండొచ్చు కానీ, బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మొన్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అగ్రెసివ్ గా వెళ్ళి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత డెఫినెట్ గా ఆయన యొక్క ఇది ఇక్కడే ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు ఒక స్టార్ క్యాంపైనర్ గా ఎలక్షన్స్ ఉన్నప్పుడు మొన్న ఎలాగైతే మహారాష్ట్రకి వెళ్ళారు, సేమ్ అదేలాగా రేపు జరిగే ఢిల్లీ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత జరిగే తమిళనాడు ఎలక్షన్స్ కానీ డెఫినెట్లీ తెలుగు వాళ్ళు అక్రాస్ ద ఇండియా అంతా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు సనాతన ధర్మం అని ఏదైతే ఒకటి తీసుకున్నారో ముందుకెళ్తున్నారో దాని యొక్క తాలూకా ఇంపాక్ట్ భారతదేశం మొత్తం కూడా అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే మనం అక్రాస్ ద నేషన్ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ ఆ యొక్క అవకాశాన్ని బీజేపీ వాళ్ళు యాజ్ ఎ స్టార్ క్యాంపైనర్ గా పవన్ కళ్యాణ్ గారిని యూటిలైజ్ చేసుకోవడం. మహేష్ గారు మహారాష్ట్రలో కూడా చూసాం మనం. ఒక్కసారి మోహన్ బాబు గారు ఆడియో విందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఆయన నిన్న ఆడియో రిలీజ్ చేశారు. ఆయనకి రాచకొండ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు, ఇవాళ మార్నింగ్ 10:30కి రండి అని. ఆయనేమో ఎలాగో అరెస్ట్ చేస్తారనే భయంతో ముందర హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ఆ ఫెసిలిటీ ఒక సౌకర్యం ఒకటి ఉంది కదా మనకి. ఒకసారి మోహన్ బాబు గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. మనోజ్, నువ్వు నా బిడ్డవి. మోహన్ బాబు గారు ఆడియో. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు కడిగి నిద్రపోసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం ఉంటారు, ప్రజాస్వామ్యం ఉంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. రైట్, చూసాం కదా మహేష్ గారు ఆయన ఆవేదన, ఒక తండ్రిగా ఆయన ఆవేదన. అలాగే జర్నలిజం పేరు చెప్పి కొందరు చేస్తున్న, అంటే ఆయన దృష్టిలో కొందరు చేస్తున్న అరాచకం మీద కూడా ఆయన బాధ. మొత్తానికి ఏంటంటే హృదయం ద్రవించేలాగే చెప్పాడు కొడుక్కి. మరి మనోజ్ మనసు మారి మొత్తం కుటుంబం అంతా ఒకటైపోతుందంటారా? సార్, ముందుగా అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కాబట్టి నేనైతే ఐ డోంట్ వాంట్ దాంట్లో డెప్త్కి వెళ్ళదలుచుకోలేదు సార్. ఎందుకంటే యాక్చువల్గా మోహన్ బాబు గారు ఇందాక ఆడియో లీక్ కాదు, ఆయన లీక్ చేసిన ఆడియోని. ఎందుకంటే మనోజ్ వింటున్నావా అన్నారు. నిజానికి ఆ కాల్లో మనోజ్ అయితే లేదు. ఎందుకంటే ఆ టోటల్ ఆడియో నేను చాలాసేపు విన్నాను, మొత్తం లాస్ట్ వరకు విన్నాను. ఆయన లాస్ట్ లో ఆయన అందరికి కూడా చెప్తా ఉంటారు. సో ఇది ప్యూర్లీ ఒక పర్సనల్ మ్యాటర్ సార్. రెండోది ఏంటంటే ఇంతకు ముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి కాదు. ఆస్తి అన్నాక గొడవలు ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రాసెస్ లోనే. కాకపోతే మోహన్ బాబు గారికి ఎప్పటి నుంచో కొంచెం కాంట్రవర్సీ కానీ, తక్కని మాట్లాడడం కానీ, దినుసుగా ప్రవర్తించడం కానీ ఇవన్నీ ఉంటుంది కాబట్టి, ఇవన్నీ మంచి మనోజ్ కానీ మంచి విష్ణు కూడా అటువంటి ధోరణిలో ఉంటారు కాబట్టి ఈ రోజు కొంచెం ఎక్కువ ఫోకస్ జరిగింది.
దట్ అంటే వీళ్ళు ఓన్ బౌన్సర్స్ ని ఆ పక్క నుంచి 15 మంది ఈ పక్క నుంచి 15 మంది పెట్టుకోవడంలో ఆ ఇంటి చుట్టుపక్కల ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పడంతో ఎవరన్నా కానీ అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే క్యూరియాసిటీలో ఈ రోజు ఎంటైర్ మీడియా కూడా నాకు తెలిసి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చినటువంటి మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. మంచు మనోజు విష్ణు వాళ్ళ విషయంలో మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. వాళ్ళ సినిమా కన్నా ఇది ఎక్కువ పాపులారిటీ వచ్చిందండి. అదే సార్, అది ఏమైందంటే మీరు అన్నట్టు సార్ అక్కడ ఏమైందంటే ఇప్పుడు బౌన్సర్స్ వీళ్ళొక 50 మంది వాళ్ళొక 50 మంది బౌన్సర్స్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ పక్క ఒక టీము ఆ పక్క ఒక టీము మంచు మనోజ్ టీము మంచు విష్ణు టీం అని చెప్పి ఏదో ఒక కబడ్డీ ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొనింది. మీరు చూసినట్టు ఆ ఇంటి చుట్టుపక్కల అంతా కూడా బౌన్సర్స్ ఉండడం అంతా కూడా చూశారు. వాళ్ళు వచ్చేటప్పుడు మహేష్ గారు చిన్న సబ్మిషన్, మీ ఊరు పక్కే కదా ఆయన ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయి, ఏంటి అదే తగదా అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వాటా ఇవ్వలేదనా మనోజ్ బాధ? సార్ ఒకటి ఏంటంటే సార్ ఎవరు అవునన్నా, ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ బ్యాక్ నేను మోహన్ బాబు చేయాల్సి వచ్చింది. నిజానికి చెప్పాలంటే చాలా మంచి యూనివర్సిటీ సార్ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది, చాలా మంచి యూనివర్సిటీ. అసలు మనం చూసినట్టయితే అంటే నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నాకు మొన్నే వెళ్ళే అవకాశం వచ్చింది యూనివర్సిటీకి. చాలా బాగుంటుంది అకాడమిక్స్ కానీ, రెండోది ఏంటంటే వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఎంప్లాయీస్ కూడా చాలా మంచి శాలరీస్ ఇస్తారు సార్. యాజ్ ఎంటెక్ ఫ్రెషర్ గానీ ఒక 60,000 రూపాయల వరకు జీతాలు తీసుకోవచ్చు. 1,00,000 రూపాయలు 2 లక్షల జీతాలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఫీజు కూడా అదనంగా ఉంటుంది. మోహన్ బాబు విద్యానికేతన్ ఇప్పుడు కాకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ కానీ ఒక టైంలో విద్యానికేతన్ స్కూల్స్ కానీ విద్యానికేతన్ కాలేజెస్ కానీ మాకే అర్థం కాదు. మోహన్ బాబు సినిమాల్లో విలన్గా ఉంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్తా ఉంటాడు. ఇట్లాంటి స్కూల్ ని ఇంత కాలేజ్ ని ఎంత చక్కగా తీసుకొచ్చాడని చెప్పి ఈ మధ్య MBU గా కూడా కన్వర్ట్ అయ్యింది. అంటే ఆయన హిమ్సెల్ఫ్ వాజ్ ఎ టీచర్ కదండి, అంత భక్తవత్సల నాయుడు గారు డ్రిల్ మాస్టర్, వాళ్ళ ఫాదర్ టీచరు. సో ఆ డిసిప్లిన్ ఉంటుంది ఎంతో కొంత. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, ఏంటి మన ఇంటి వాస్తు బాగాలేదట, మనకేమో అటు నమ్మకాలు ఉండవు, అటు ఇటు మొత్తం ఇంటి చుట్టూ అంతా బొక్కలు పెట్టించేస్తున్నారట, ఎవరో సిద్ధాంతి చెప్పాడని. ఇంతకీ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఆయన చంద్రబాబు గారి సిద్ధాంతి ఈయనకు కూడా చెబుతున్నట్ట, తెనాలి సిద్ధాంతి. లక్ష్మణరావు గారు. వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ ఉన్న పెద్దలకి. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతాలు చెప్పిన మాటలు వింటారు, వాస్తవంలో దోషం ఉందని చూస్తారని అనుకోవట్లేదు నేనే వాస్తవానికి. ఎందుకంటే ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఇదివరకు పాత రోజుల్లో కొంతమేరకు ఏంటనేది పంతులు గారు చెప్తే వినాలి, పంతులు గారు ఏ దోషం ఉంది ఏం చేయాలంటే అది చూసి వినేవారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి, గ్రామ స్థాయిలో కూడా తగ్గినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళి మరి మీరు అన్నట్టుగా ఏదైతే మరి విజువల్స్ దొరుకుతాయి మాస్టర్, మీరు ఒక మాట చెక్ చేయండి, విజువల్స్ దొరుకుతాయి. ఇంటి చుట్టూ చేసి బొక్కలు పెట్టింది కాబట్టి నేను చెబుతున్నాను. వాసుదేవన్ గారు నెలకి 4 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను సార్, నేను చూశాను. మీరు అన్ని గురించి మాట్లాడుతున్నారు, మీరు పార్టీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. నేను అన్నది వాసుదేవన్ గారు, మీరు చెప్పినటువంటివి అక్కడ ఉన్నాయి, కానీ వాస్తు దోషం సందర్భంగా తీసారనేది అయితే నేను అది కాదు. స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు వాస్తు ప్రకారం ఆయన అన్ని మార్చేస్తే ఇంకో 4 రోజులు ముఖ్యమంత్రి అయిపోతారు ఆయన? నేను అదే చెప్తాను కదా సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో సీఎం ఉన్నప్పుడు అదే కరకట్ట ఇంటి మీద ఉన్నారు. మరి 2019లో మనం ఓడిపోయినప్పుడు అదే కరకట్ట ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు ఇల్లు మార్చేలా? దానికి వాస్తు దోషం ఉన్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు సీఎం అయినప్పుడు అదే కరకట్ట ఇల్లులో ఉన్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు ఆయన, మీరంతా ఆయన మీద పడేసి ప్రశ్న అడుగుతారని నాకు తెలిసేది. మీరు 5 ఎకరాలు కొన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు ఎందుకు కొన్నారండి? అక్కడ రియల్ ఎస్టేట్ దందా మొదలు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి మీరు వినాలా, పెద్దలు వినాలి మీరు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు అక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుంటే అమరావతిలో భూమి రేట్లకి విలువ వస్తుంది, ఆ పక్కనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, ఒక దందా మొదలు పెట్టవచ్చని వాళ్ళు వేసినటువంటి ప్లాన్. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కూడా విజయవాడలో రియల్ ఎస్టేట్ ఏ రకంగా డమాల్ అయిపోయిందో మన అందరికి తెలిసిందే.
అంటే మీరు ఒప్పుకుంటున్నారు మీ కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని? కాదు, మీరు ఒప్పుకుంటున్నారు మీ ప్రభుత్వం కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీరు ఒప్పుకుంటున్నారు, అంతేనా? ఏమండి, మీ ప్రభుత్వం కారణంగా, వైసీపీ ప్రభుత్వం కారణంగా రియల్ ఎస్టేట్ అక్కడి నుంచి జెండా పీకేసింది, పునరుద్ధరించడం కోసం ఇదంతా చేస్తున్నారు. కారణంగా రియల్ ఎస్టేట్ జెండా పీకేసింది అని కాకుండా అక్కడ రాజధాని అనేది ఏంటి, అసలు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా? ఇంకేస్ అమరావతి రాజధానిగా ఉన్నా సరే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కాలేదు కాబట్టి, సో అక్కడ భూములు కొనుక్కున్నా మనం నష్టపోతాం కాబట్టి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేపు ఇప్పుడు పొద్దున సీఎం గా లేకపోతే మళ్ళీ మనం 2014-2019 సీన్ మనం మళ్ళీ క్రియేట్ అవ్వతుందేమో, 1924 సీన్ అనేది వాళ్ళు రియల్టర్స్ అలాగే కొనుక్కున్న వాళ్ళందరూ భావించవచ్చు కాబట్టి అక్కడ బూమ్రాంగ్ అనేది రాలేదు. నేను అటు చెప్తాను వాసుదేవన్ గారు, ఈ రోజున ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ప్రతి సామాన్య ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడో ఉట్టిగానే డబ్బులు పెట్టి ఏదో కొందామని ఆలోచించట్లా, ప్రతిదీ కూడా 100కు 10 సార్లు 10కు 100 సార్లు ఆలోచించే కొంటూ ఉన్నారు. సో అదొక సబ్జెక్ట్ అయితే వాసుదేవన్ గారు, ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇటువంటివి ఏమి కూడా నమ్మరు, ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, దాన్ని పక్కన పెట్టండి. ఇంకా విషయం ఇంకేమన్నా ఉంటే మాట్లాడదాం, ఇంకా మనోజ్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదా మాట్లాడేదే ఉంది. జాతీయ స్థాయి నేత మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసారో ఆయన అంతకంతకు అలా ఎదుగుతూ వచ్చాడు. ఇవాళ ఆయన నేషనల్ లీడర్, అన్క్వశ్చన్ నేషనల్ లీడర్. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లీడర్. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాళ్ళకి ముందరగాలకి బంధం వేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రహించుకోవాలి. పాపం జనసేన పార్టీ నాయకులు మన ఆ మెరుపులు మహేష్ లాంటి వాళ్ళు కార్యకర్తలు అంటారు మా నాయకుడు నేషనల్ లీడర్ అయ్యారు అన్నారు, సంఖ్యలు గుర్తుకోవచ్చు, కానీ నేషనల్ లీడర్ కాదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి తన అన్నకి రాజ్యసభకి పంపించాలి, రాజ్యసభకి సీట్లు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే బీజేపీ ప్రభుత్వం ఎంత గేమ్ ఆడిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. బీజేపీ ఒకటి తీసుకుంది, టీడీపీ 2 తీసుకున్నాయి. సరే మూడు పార్టీలు కూడా 3 పంచుకోవచ్చు. అక్కడ బీజేపీ ఒకటి, జనసేన పార్టీ ఒకటి, టీడీపీ ఒకటి ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి అక్కడ చాలా తెలివిగా ఆర్ కృష్ణయ్య గారిని బీసీ నాయకుడిగా ఇక మనం ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆ బీజేపీ పార్టీకి పంపించి బీజేపీకి ఇచ్చారు. బేదం మస్తన్ రావుకి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆయనకి ఇచ్చారు. సరే ఇంకా కొత్త వ్యక్తి ఎవరు వచ్చారంటే ఎవరైతే లోకేష్ గారి పేరు చెప్పి రాష్ట్రంలో పలు దందాలు చేసినటువంటి వ్యక్తి 3వ వ్యక్తి. అంటే ఒక టీచర్ నుంచి హోంగార్డ్ నుంచి ఒక కాన్స్టి ఎవరినైనా ఒక ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒకరికి ఉద్యోగుల వల్ల ఏదైనా ఒక దందా రియల్ ఎస్టేట్ భూ కబ్జాలు చేయాలన్నా నారా లోకేష్ గారి పేరు చెప్పి ఎవరైతే ఈ సానా సతీష్ అన్న వ్యక్తిని ఈ రోజున రాజ్యసభకు పంపించారంటే ఆయన మీద చాలా అలిగేషన్లు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసేయండి. ఏదైతే వీళ్ళ మానస పుత్రిక ఉందో ఆంధ్రజ్యోతి టీవీలో చెప్పారు, వాళ్ళ పత్రిక కూడా రాసి అటువంటి వ్యక్తిని ఈ రోజున రాజ్యసభకు పంపించారు. అయ్యా ఎప్పటి నుంచో పాప అనకాపల్లి సీటును కూడా ఆయన త్యాగం చేసినటువంటి నాగేంద్ర బాబు గారిని ఈ రోజున మొండి చేసి చూపించి అయ్యా నువ్వు పెద్దల సభకు పనికిరావు, ఇంకా నువ్వు పెద్దోడు కాలా, వయసునిచ్చే పెద్దోడు అవ్వచ్చేమో కానీ పెద్దల సభకి వెళ్ళాలంటే దానికి ఒక హోదా ఉండాలి, ఆ స్థాయికి మీరు సరిపోరామని మరి మీరు రాష్ట్ర స్థాయికి నాయకులు అని చెప్పి మరి నాగేంద్ర బాబు గారిని ఈ రోజున రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి అది కూడా స్వయాన టీడీపీ లెటర్ ప్యాడ్ మీద రిలీజ్ చేయడం అంటే పార్టీ పుట్టి 45 సంవత్సరాల్లో ఏ రోజు కూడా టీడీపీ పార్టీ లెటర్ ప్యాడ్ మీద ఇంకో పార్టీ పేరుని ప్రస్తావించడం అనేది ఇప్పుడు జరగల. అంటే దానికి అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాట మీద పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదు, విశ్వసించట్లా. వాళ్ళ అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజున మోహన్ బాబు గారికి, మనోజ్ గారికి, విష్ణు గారికి ఏ రకంగా అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్నాయి. ఆయన గొడవల్ని వ్యక్తపరచడానికి ఒకసారి హోమ్ మినిస్టర్ గారిని తిట్టారు, ఒకసారి కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు బియ్యాన్ని, ఇంకోసారి ఏమో వైజాగ్ వెళ్ళి ఎక్కడ కూడా సీజ్ ద షిప్ అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన యొక్క భావాన్ని, ఆయన యొక్క కోపాన్ని ఎలాగ వ్యక్తపరచాలో తెలియక వెళ్ళి అక్కడ ఆస్థ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇండైరెక్ట్ గా ఆయన్ని తొలగించేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏం జరుగుతూ ఉంది ఇంటర్నల్ గా
పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా అన్నది స్టార్ట్ అయిపోయిందండి. 6 నెలల క్రితం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ వారం అనేది బీజేపీతో స్నేహబంధం పెంపొందించుకొని నేషనల్ వైజ్ కెళ్ళి రేపొద్దున 27 ఎలక్షన్లు వచ్చిన మాక్సిమం 27 ఎలక్షన్లు వస్తాయని ఈ రోజున 36 పార్టీలు అంగీకరించి ఇంకా 12-13 పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. మాక్సిమం ఆ బిల్లు కూడా ఈ రోజున రేపు ప్రవేశపెడతారు, అది కూడా అయిపోతే నాకు తెలిసినంత వరకు మాక్సిమం 27 ఎలక్షన్లు వస్తాయి. మోడీ గారు పట్టుబడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు పార్టీ 2 పార్టీ పోటీ చేస్తాయి. మళ్ళీ టీడీపీ ఒంటరి అయిపోద్ది. ఖచ్చితంగా వాళ్ళు వేసిన ప్లాన్ అది. జాతీయ నాయకుడిగా స్థాయికి తీసుకెళ్లి రేపొద్దున వాడుకోవాలి, దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రొడక్ట్ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. డాక్టర్ యేశ్వరావు గారు మాట్లాడతారు. యేశ్వరావు గారు, సో యనమల రామకృష్ణుడు గారి వేదన మీరు చూశారు. వారి ఇంట్లో ఆల్రెడీ వారి కుమార్తె ఎమ్మెల్యే, వారి అల్లుడు ఎంపీ, వారి వియంకులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇద్దరు కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇది మరి ఎక్కడ ఆయనకి మండిందంటారు? ఆ లెటర్ రాశారు కేవీ రావు గారి గురించి ప్రస్తావన చేసుకుంటూ, చివరిలో ఆ కులం ట్యాగ్ తగిలిస్తూ. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా రాస్తారని ఎవరు ఊహించుండ్రు. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ స్టేచర్ యనమల రామకృష్ణ అంటే, స్పీకరు, ఫైనాన్స్ మినిస్టరు, అండ్ ఏదో అంటే ఆయన రాసేవి పంపిస్తారని అనుకున్నారు. అనివార్యత ఇప్పుడు ఆయనకి లోకేష్ గారికి ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. లోకేష్ గారు ఆయన ఎదురు బెదురు పడినా మాట్లాడుకోరు, చూసుకోరు. సో ఆయనకు ఆ లోపల దుగ్ధుండిపోయిందని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఆయన ఇంకెక్కడైనా అకామిడేట్ చేస్తారు? వేరే ఉత్తరప్రదేశ్ నుంచో ఇక్కడ బీజేపీ వాళ్ళతో మాట్లాడి రాజ్యసభకు ఏదో గవర్నర్ పంపించేయచ్చు కదా. వాసుదేవన్ గారు, ముందు మీకు పైన ఉన్న పెద్దలందరూ కూడా శుభోదయం అండి. వాసుదేవన్ గారు, యనమల రామకృష్ణుడు గారి లెటర్ అంటే వారి ఒక సీనియర్ నాయకులు, వారి యొక్క ఆలోచన మేరకు నాకు అవకాశం దక్కలేదు అదని చెప్పి మాట్లాడారు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండి ఈ అవకాశాలు ఇవ్వాలంటే అనేకమైనటువంటి ఈక్వేషన్స్లో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరోని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, రేపు పార్టీ భవిష్యత్తు ప్లస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఏ విధంగా వాళ్ళు పనికొస్తారని అనేక ఈక్వేషన్స్లో చేయవలసి వస్తే అదొక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందరినీ 100% సాటిస్ఫాక్షన్ చేయడం అనేది ఏ ఒక్క పార్టీ అధినాయకుడికి సాధ్యమయ్యే పని కాదు. ఒకరో ఇద్దరు అలా అసమ్మతి, కొంచెం అసంతృప్తి ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సీనియర్ నాయకులు, అలాంటి ఎవరున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేయవలసిందే. వాళ్ళ తర్వాత వాళ్ళకు సరైన అవకాశం కల్పిస్తారు, వాళ్ళ సీనియారిటీ కల్పించి. ఎందుకంటే యనమల రామకృష్ణ గారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి ఎవరు మరవలేనిది. ఖచ్చితంగా వారికి సముచిత స్థానం కల్పి ఎలా మరుస్తారు? ఎన్టీఆర్ గారిని కూడా పక్కనకి పంపించేసినప్పుడు యనమల రామకృష్ణుడు చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. ఆయన ఎలా మర్చిపోతారు? ఈ విషయాలు పక్క పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సేవలు పార్టీకి ఏ విధంగా మనం వినియోగించుకున్నారో అందరికీ తెలుసు. ఇంకోటి తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణ గారికి ఎప్పుడు కూడా విస్మరించలేదు. అనేక పదవుల్లో వాళ్ళకు స్థానం కల్పించి వాళ్ళు గౌరవించారు. ఆ గౌరవపరిచే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేదు. నేరుగా మాట్లాడచ్చు కదా చంద్రబాబు గారితో, లెటర్ రాయటం ఏంటి? వాసుదేవన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, అనేకమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్రం యొక్క పరిస్థితి అన్ని కమ్యూనికేషన్ గ్యాప్ కొద్దిగా జరిగినంత మాత్రాన దానికి పెద్ద ఏదో జరిగిపోయిందని ఆలోచించే అవసరం లేదు. మీ ఛానల్ ద్వారా అందరూ కూడా చెప్తున్నారు, ప్రతిపక్షానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఇది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ తప్ప ఇంకేమైనా విషయం లేదు. దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. సరే, మోహన్ బాబు గారు గొడవ చూశారు కదా, ఆయన ఇప్పుడు రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు ఆయనకి. సార్, ఇప్పుడు పోలీసులు ఎవరైనా కానీ, తల్లి కొడుకులైనా కానీ, తండ్రి కొడుకులైనా కానీ, అన్నదమ్ములే కానీ, ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు, ఏదో ఒక విషయం ఘర్షణ జరిగినప్పుడు, ఎందుకంటే నాటికే పరిణామము, నా కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, కుంటుకుంటూ వెళ్ళడం, మళ్ళీ 24 గంటల్లోనే అదే స్పీడ్గా వచ్చి గేటును తనడం, ఇదంతా కూడా ఒక సినిమాటిక్గా నడిచింది. అయినప్పటికి కూడా ఇదే విషయము వాళ్ళ ఒక సొంత విషయం. మోహన్ బాబు, విష్ణు గన్లు ఇద్దరి గన్స్ కూడా డిపాజిట్ చేయాలని చెప్పి పోలీసు డైరెక్ట్ చేశారు. అలాగే బౌన్సర్స్ని బైండ్ ఓవర్ చేయాలని చెప్పి. ఇప్పుడు సొంత కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు మా మంచు మనోజ్ అనేది వాళ్ళ భార్య అనేది అఖిల ప్రియలో చెల్లెలు, కొంచెము ఆ యొక్క ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి ఆయన వ్యవహరించడం జరుగుతుంది కొంచెం దురుసుగా. మోహన్ బాబు గురించి అందరికి తెలిసిందే, డి అంటారు ఆయన కూడా.
సో ఇది ఎంతైనప్పుడు కూడా వాళ్ళ సొంత కుటుంబ విషయం అది. ఇప్పుడు అఖిలప్రియ కుటుంబం కూడా ఫ్యాక్షనిస్ట్ కుటుంబం కిందే పరిగణిస్తారా మీరు? అట్లని కాదు, కొంచెం అక్కడ ఉండాలి కదా, ఎక్కడో తీసుకెళ్ళకండి. మీరన్నదే నేను చెబుతాను, నేనేం మాట్లాడలా అట్లా అన్న మాట్లాడితే అక్కడ ఉన్నట్టు రాయలసీమలో కొంచెం వ్యవహారం కొంచెం వేరేగా ఉంటుంది కాబట్టి. మహేష్ గారికి తెలుసా ఏమంటే రాయలసీమలో వ్యవహారాలు వేరేగా ఉంటాయా? మరి మీరు కూడా రాయలసీమే కదా, కొంచెం వేరేగా ఉంటాయి అక్కడ, వాళ్ళ మనోభావాలు అలా వేరే ఉంటాయి. కానీ ఆ విధంగా ఈయన మంచు మనోజ్ ప్రవర్తించడం, ఇంకోటి అదంతా వాళ్ళ కుటుంబ విషయం, దాంట్లో ఎక్కువ తల చూపించడం మంచిది కాదు, అవసరం కూడా లేదు ఎవరికి. ఇంకోటి మోహన్ బాబు గారు ఇందాక ఫోన్ దాంట్లో అన్నారు, కలహాలు లేని కుటుంబాలు, ఘర్షణ లేని కుటుంబాలు అంటే చాలా ఉన్నాయి, ఆదర్శ కుటుంబాలు చాలా ఉన్నాయి. తండ్రికి గౌరవించి, ఇప్పుడు ఆయన పురాణాల విషయాలు తీసుకున్నారు, మహాభారతంలో చూశారంటే, రామాయణంలో చూడండి తండ్రి ఆదేశాల మేరకు ఆయన వనవాసంకి వెళ్ళిపోయాడు రాముడు. అంటే అది తప్పు, ఎందుకంటే ఏ కుటుంబంలో లేని కుటుంబం వాళ్ళ కాళ్ళగడ తినబోసుకుంటా అంటే తప్పండి. ఆదర్శ కుటుంబాలు చాలా ఉన్నాయి, తండ్రిని గౌరవించే వాళ్ళు చాలా ఉన్నారు, కొడుకుని గౌరవించే ఒక నిమిషం ఇది ఉన్నది. మోహన్ బాబు గారు రాంగ్, అది వారి కుటుంబ సమస్య, దాంట్లో తలదూర్చే అవసరం లేదు. ఇంకో మీడియా కూడా మినిట్ టు మినిట్ రిపోర్ట్ చేయడం ఆయనకు అవసరం లేదు. మీరే మాట్లాడచ్చు, మీరే మాట్లాడండి. యేసు రావు గారు చాలా చక్కగా చెప్పారు, మహేష్ గారు కూడా ఇందాక అన్నారు కుటుంబ కలహాలండి సాధారణంగా జరుగుతాయి ఇవన్నీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిరిమల గారి విషయంలో మీరు ఎందుకంటే అంత చేశారు, అతి చేశారు ఎందుకండి? మీ పార్టీలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే రండి మేము న్యాయం చేస్తాం, అయ్యా ఇక్కడ కొడువళ్ళు వాళ్ళ మిస్కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు రాష్ట్రాలకు. ఏ కుటుంబంలో కలహాలు ఉంటాయి, ఏ కుటుంబంలో కలహాలు ఉంటాయి. మనం సొంత బాబాని చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా తానే ఉండి 5 సంవత్సరాలు కాలయాపన చేసి నిందితులు బయటికి తీసుకురాకుండా, మర్డర్ కేసు ఛేదించకుండా కాలయాపన చేసి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చి తప్పు కేసులు తప్పుదారులు పట్టించలేదు ఇక్కడ ఎవరు. దానికి దీనికి భూమికి ఆకాశం ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. ఎవరి కుటుంబంలోనే ఉంటాయి సార్, సహజంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటాయి. చనిపోయే కుటుంబాలు వేరే, చంపే కుటుంబాలు వేరే, కొట్టుకున్న కుటుంబాలు వేరే, తిట్టుకున్న కుటుంబాలు వేరే, దీని అన్నింటిలో డిఫరెన్స్ ఉంటుంది. అది మీ యొక్క నాయకుడి కుటుంబం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. రావు గారు ఒకటి, ఇప్పుడు మన ఇందాక అందరూ ప్రస్తావన చేశారు, నాగబాబు గారిని రాష్ట్ర కేబినెట్లో తీసుకుంటూ మీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయడం కనుక బోర్డంత ఒత్తిడి ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టి 45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు అట్లాంటిది అఫీషియల్ లెటర్ హెడ్ మీద రాయలేదు అని చెప్పి రేగిడి లక్ష్మణరావు గారు అంటున్నారు. నిజంగా అంత ఒత్తిడి ఉందా? ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు లెటర్ హెడ్ మీద రాయడం పెద్ద విషయం ఏం కాదు వాసుదేవ్ గారు, ఎందుకంటే మాగేడి వరకు అపాయింట్మెంట్ చేస్తారు, లెటర్ హెడ్ మీద పంపిస్తారు. ఎందుకంటే ప్రధాన పక్షం కాబట్టి, పాలక పక్షంలో ఆ కూటమిలో ప్రధాన పార్టీ కాబట్టి, మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి నాగబాబు గారిని తీసుకుంటారు. నాగబాబు తీసుకుంటున్న లెటర్ వేయడంలో పెద్ద సమస్య కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఎవరు ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా, మరి దాంట్లో తప్పే ఉంది అందులో. అంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు నాగబాబు గారు, అంటే జనసేన పార్టీ ముఖ్యమంత్రికి అపాయింట్ చేసి బాగుంటుంది. అది దీని పనికి అవసరం లేని విషయాన్ని పెద్ద చూడకూడదు. ఎందుకంటే నాగబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లెటర్ ఇవ్వడంలో పెద్ద ఏం లేదు. తెలుగుదేశం లెటర్ ప్యాడ్ మీద ముఖ్యమంత్రి హోదాలో ఆయన అనౌన్స్ చేశారు. ఇందాక అన్నట్టు అది జనసేన లెటర్ ప్యాడ్ అనౌన్స్ చేస్తే అది పద్ధతి కాదు, అది చిన్న కామన్ సెన్స్. మనం అదేదో పెద్ద పెట్టుకొని ఆయన అన్నది మీకు అర్థం కావట్లా. చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదు కాబట్టి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పించారంటున్నారు. మీకు సార్ ఇక్కడ ఆయన అనేది ఏంటంటే, ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి మీద ఓరల్ అష్యూరెన్స్ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు రిటర్న్ గా కమిట్ అవ్వండి అని చెప్పి ఇప్పించారనేది రేగడి లక్ష్మణరావు గారి భావన. వాసుదేవన్ గారు ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎప్పుడో కడుపు మంటతోటి ఉంది. ఈ ఎంత ఒత్తాలనుకుంటే, ఎంత మన్ను పోయాలనుకుంటే అంత ఎదిగిపోతున్నారు కదా, మనకి ఎట్లా అని చెప్పేసి వాళ్ళకు ఒక నిద్ర పట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి అనేక కామెంట్లు చేసి ఆయనకి ఎంత ఒత్తాలనుకుంటే ఇప్పుడు జాతీయ నాయకుడు అంటే కూడా ఏదో మాట్లాడుతున్నారు. ఇంకోటి బీజేపీ కూడా ఒక స్ట్రాటజీతో నడుస్తుంది. చెప్తా, బీజేపీ ఒక స్ట్రాటజీతో, ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ డైరెక్ట్గా అధికారంలోకి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఆ యాక్సెప్టెన్స్ అనేది నార్త్ కంపేర్ చేస్తే సౌత్ చాలా కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది. సో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు విజయ్ గారు కూడా నేను చెప్తున్నాను, విజయ్ ఫిల్మ్ యాక్టర్ విజయ్ వచ్చారు, ఆయన కూడా హిందుత్వ ట్యాగ్లు వెళ్తున్నారు, అక్కడ ఇంకోటి అన్నమలే ఉన్నారు, అది ఒక తమిళనాడు ప్లస్ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దశాబ్దాల నుంచి బీజేపీ ఉంది, కానీ బీజేపీ తన యొక్క మార్క్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఏమైపోయిందంటే బీజేపీకి ప్యారలల్గా, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద బీజేపీ రూట్ మ్యాప్లో నడుస్తున్నటువంటి నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి త్రూ బీజేపీ అక్కడ స్ట్రెంగ్త్ అవుతుంది. పరోక్షంగా బీజేపీ లాగానే అన్ని స్టేట్లలో కూడా ఒక విధంగా చేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంలో ఆయన సర్వీస్ యూజ్ చేసుకుంటారని చెప్తే అది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే కేంద్రంలో ఇక్కడ వేరే రాష్ట్రాలలో ఇప్పుడు మహారాష్ట్రలో మన ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి ఏ విధంగా వాడుకున్నారో, వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కానీ ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి సేవలు అక్కడ వినియోగించుకున్నారు అంతే తప్ప నా పర్సెప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థాయి వదిలేసి కేంద్ర మంత్రి తీసుకొని కేంద్రానికి వెళ్ళిపోతారని చెప్పేసి మాత్రం నేను అనుకున్నది. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీని వ్యవస్థాపకంగా డెవలప్ చేసే అవకాశం కూడా అవసరం కూడా కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దామండి. కృష్ణాంజనేయులు గారు, ఈ అబ్జర్వేషన్ తెలుగుదేశం అబ్జర్వేషన్ చూశారు, జనసేన మాట్లాడింది చూశారు, మీరేంటండి అంటే వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్ అండి జరుగుతున్న డెవలప్మెంట్స్? వాసుదేవన్ గారు, ఇప్పుడు నాగేంద్ర బాబుకి మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన మీద నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు నాగేంద్ర బాబు రెస్పాండ్ అవ్వలేదు, హర్షం వ్యక్తం చేయలేదు, ఆనందం వ్యక్తం చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు, అలాగని జనసేన కూడా అఫీషియల్గా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి వాళ్ళు ఇంకా కేవలం మంత్రి పదవి విషయంలోనే సంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది మాత్రం కనపడినటువంటి అంశం నాకు తెలిసి అయితే వాళ్ళు రాజ్యసభ వాళ్ళు కోరుకున్నటువంటి అంశం. మరి ఇప్పుడు దీంట్లో సర్దుకుంటారా లేదనేటువంటిది కూడా రేపు తెలియాలి. వాళ్ళు మరి అఫీషియల్ గా మరి క్యాబినెట్ రీషఫుల్ ఉండే అవకాశం ఉందా సార్? ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు, క్యాబినెట్ రీషఫుల్ ఏమన్నా ఉందా, ఉండే అవకాశం ఉందా, ఒకవేళ అంటే శాఖలు మారే అవకాశం ఉందా అంటారు అని? ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వాలి అంటే కొన్ని శాఖలు అయితే తీసుకోవాలి, ఆయనకు 2-3 శాఖలు అయితే ఇవ్వాలి కదా, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇవ్వాల్సిందే. దాని గురించి అంటే ఎలా ఇస్తారు అనేది ముందు ఆయన మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీకి పంపిస్తారా? లేదు అని అంటే చంద్రబాబు నాయుడు రేపు పొద్దున వస్తున్నాయి కదా, ఇప్పుడు 3 ఖాళీలు ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్సీ అవగానే ఎమ్మెల్సీ చేసిన వెంటనే తర్వాత మంత్రిని చేస్తారని అన్నారు అనుకోండి సపోజ్. ఎక్కడ సార్ ఆలపాటి రాజా గారు ఆల్రెడీ కర్చీఫ్ వేసుకున్నారు కదా, ఇంకెక్కడి నుంచి ఇంకా 2 చోట్లే అవకాశం ఉంది పట్టభద్రులు నియోజకవర్గాలు. అవును, ఇప్పుడు 2 ఖాళీలు ఉంటే 6 నెలల లోపల వెళ్ళాలి కదా ఆయన మంత్రిగా ఆయన స్వేరింగ్ అయిన 6 నెలల లోపల ఆయన చట్టసభలోకి అటైనా ఇటైనా వెళ్ళాలి, శాసనసభ కానీ శాసన మండలి కానీ వెళ్ళాలి. ఆ అవకాశం ఉందా అని అడుగుతున్నాను. శాసన మండలికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇక్కడ ముందు ఆయన మంత్రిని చేసి తర్వాత శాసన మండలికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుద్దా అనేటువంటి దానికోసం బహుశా ఎదురు చూస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ముందు మంత్రిని చేయాలి. నాకెందుకు నందమూరి హరికృష్ణ గారి ఎపిసోడ్ గుర్తొస్తుందండి, సంతృప్తి చెందటం లేదా కదా, దివంగత నందమూరి హరికృష్ణ గారి ఎపిసోడ్ గుర్తొస్తుంది నాకు. అంటే మీరు అది ఖచ్చితంగా అందరికీ గుర్తొస్తుందండి. ఆ రోజున రోడ్డు రవాణా శాఖ మంత్రి అయ్యాడు హరికృష్ణ. ఎందుకు అంటే వాళ్ళ కుటుంబంలో అందరూ తన వైపు వచ్చారు, కానీ నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకొని అవన్నీ చేశాడు. అందుకోసం హరికృష్ణ కూడా తీసుకొని అప్పుడు ఆ రోజున మంత్రి పదవి ప్రకటించేసి రోడ్డు రవాణా శాఖ మంత్రిని చేసేసి అన్ని చేశాడు. తర్వాత ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజున వచ్చింది. మరి ఇలాంటి ఎపిసోడ్ల మీద ఆ భయంతోనే మీరు ముందు ప్రకటన చేయండి అని మరి ఏమన్నా వీళ్ళు డిమాండ్ చేశారా అనేటువంటిది తెలియదు. నాకైతే నేను అనుకుంటున్నాను జనసేన పార్టీ ఈ మంత్రి పదవి మీద అసంతృప్తిగా ఉందేమోనని అనుమానం కలుగుతుందండి. 3 రోజులుగా ఏ రెస్పాన్స్ లేకపోవటం బట్టి, ఎందుకంటే వాళ్ళు రాజ్యసభ కోరుకొని ఉంటారు, ఒకళ్ళు ఢిల్లీలో ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉండొచ్చు అనేటువంటి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూర్చునేటువంటి ఇదే మా క్యాబినెట్ లో ఇద్దరు కూర్చోవాలి అన్నదమ్ములు. ఇంకొక విమర్శ కూడా వస్తుందని ఖచ్చితంగా ఇక్కడ మంత్రి పదవి తీసుకున్నందువల్ల ఇక్కడ చాలా మంది పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదు అని నాగేంద్ర బాబుకి ఇప్పించుకున్నారు అనేటువంటిది కూడా వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఏకాయకిన ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవి వాళ్ళ అన్న కాబట్టి ఇప్పించుకున్నాడు అనేటువంటి విమర్శ కూడా ఆయన ఫేస్ చేయాల్సి ఉంటది కదా. మరి ఇలాంటివన్నీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు నాగేంద్ర బాబు ఇక్కడ మంత్రి అవుతున్నాడు, మంత్రి అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావన బీజేపీ వాళ్ళు నువ్వు ఢిల్లీకి రాని పిలుస్తున్నారు అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీకి పోయడానికి ఏమైంది, ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయింది అన్నట్లు ఉంటది వ్యవహారం. ఇది కొంత ముతక సామెత అయినప్పటికీ కూడా
ఢిల్లీ పోతే ఏముంది, సైడ్ ట్రాక్ పడేయటమే కదా, పక్కన పడేయటమే. ఢిల్లీలో మంత్రి అంటే ఏమంటుంది, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాల్సినది, పవన్ కళ్యాణ్ జన సైనికులు కోరుకునేది ఒకటేనండి. వాళ్ళకి అంతిమంగా ఫైనల్ గా వాళ్ళ లక్ష్యం ఒకటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది జన సైనికుల యొక్క. పవన్ కళ్యాణ్కి ఏం కోరిక ఉంది? 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలానే పవన్ కళ్యాణ్ ఉంది. సరే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కోరిక అయితే నెరవేర్దాన్ని కనపడటం లేదు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ మంత్రి పదవుల విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళ ఆనందం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోకి పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఇది ఎంతో కొంత అసంతృప్తి ఏదన్నా పవన్ కళ్యాణ్కి ఉందేమని నేను అనుకున్నాను. ఇప్పుడు మంత్రి పదవి నాగేంద్ర బాబుకు ప్రకటించడం వెనక బహిరంగమైనటువంటి అసంతృప్తి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసే నేపథ్యంలోనే ఇప్పుడు ఇది ప్రకటించాల్సి వచ్చిందని నా అభిప్రాయం. ఆ రోజున పిఠాపురంలో బహిరంగ సభలో మాట్లాడినా, ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినా, కాకినాడ పోర్టులోకి వెళ్ళి మాట్లాడినా, ఆ రోజున పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాల మీద బహిరంగ ప్రకటనలు చేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం ప్రభుత్వం అటువంటి ప్రకటన చేస్తే యనమల రామకృష్ణుడు ఏమీ లేకుండా ఆయన బహిరంగ లేఖ రాస్తే ఇంకేముంది? ఎవరికి వాళ్ళు తన అసంతృప్తులు వ్యక్తం చేయడానికి మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి వీళ్ళందరినీ సర్ది చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 3కు 3 రాజ్యసభలు ఇచ్చేస్తే సమస్య వచ్చేది కాదు. నాకు తెలిసి అయితే రాజ్యసభ ఎంపిక సంబంధించినటువంటి విషయంలో సానా సతీష్ ఎంపిక అనేటువంటిది అది చంద్రబాబు నాయుడుది అయి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నారా లోకేష్ది ఆ విధమైనటువంటి ఎంపిక అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు నాయకుడు, బహుశా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వాడు కాబట్టి తన సొంత కోటరీని, సొంత వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో సానా సతీష్ వచ్చాడు. దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా వెల్లడించేటువంటి వాళ్ళు ఉన్నారు. బహిరంగం కాకుండా చాలా మంది అంతర్గతంగా ఇప్పుడు నిబురు కప్పిన నిప్పులాగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈ విధమైనటువంటి అసంతృప్తి తీవ్రంగా ఉంది. రేపు పొద్దున ఈ 3వసారి నామినేటెడ్ పోస్టుల ప్రకటన తర్వాత ఈ అసంతృప్తులు మరింత బహిరంగమయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి. రైట్. ఇంకో అంశం అండి కృష్ణాంజనేయులు గారు, మంగళగిరి ఫార్మర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎలియాస్ ఆర్కే ఎలియాస్ కరకట్ట కమల్ హాసన్ ఆయనని తీసుకెళ్ళి సత్తెనపల్లి ఇన్ఛార్జిగా వేసి అంబటి రాంబాబు గారిని మీరు కొంచెం తెర వెనక ఉండి రాజకీయాలు చేయండి అని చెప్పారంట, నిజమేనా? ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు గత మాజీ మంత్రులు ఎవరు కూడా అందరూ ముఖం చాటేశారు. కీలకమైన నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు అంబటి రాంబాబు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతని వాయిస్, అతని బలము, అతని వాయిస్ అంబటి రాంబాబు ఆ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి అలాంటప్పుడు నాకు తెలిసి అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తారని నేను అనుకోవటంలా. ఒకవేళ ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేసినప్పటికీ కూడా ఇంకా అంతకన్నా పెద్ద పదవి ఏదన్నా బహుశా అంబటి రాంబాబుకు భవిష్యత్తులో ఇస్తారేమో అనుకున్నా. ఆల్రెడీ ఆయన జిల్లా అధ్యక్షుడు కదా, పల్నాడు జిల్లాకి అంబటి రాంబాబు జిల్లా అధ్యక్షుడు. ఇప్పుడు నియోజకవర్గానికి ఇంకొకళ్ళు అయితే అవ్వచ్చు ఉందని. అయితే ఆల్రెడీ మొన్న ఎన్నికల తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ల రామకృష్ణారెడ్డిని బాధ్యతలు ఇస్తున్నారు అని చెప్పేసి విన్నాను నేను. ఇప్పుడు మంగళగిరికి పోటీ చేసినటువంటి వాళ్ళు ఏమీ యాక్టివ్గా లేరు కదా. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో లేదో నాకు తెలియదు. కాండ్రు కమల వాళ్ళ అమ్మాయి పోటీ చేసింది, అవును, తమ్ముడు కూడా హనుమంతరావు వాళ్ళ కోడలు. వాళ్ళు ఏమి యాక్టివ్గా ఏమి లేరు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఒకవేళ మంగళగిరిలో పోటీ చేసిన భవిష్యత్తు ఉండదనే దాని మీద ఒకవేళ సత్తెనపల్లి కావాలని కోరుకుంటే ఉంది. ఒకవేళ అప్పుడు అంబటి రాంబాబుకి ఇంకొక చోట ఇంతకుముందు రేపల్లి ట్వీట్ చేశారు కదా, అందుకని ఇంకొక చోట వాళ్ళని అకామిడేట్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళ పార్టీ వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ అసలు ఏముంటాయండి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీ యాక్టివేట్ అవడానికి, అసలు పార్టీ ముందుకు పోవటానికి అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయా ఏంటి అనేది భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అని అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం వైపు నుంచి కార్యకర్తలందరూ కూడా ఈ రోజున కకావికలం అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ గా ఉండనటువంటి పరిస్థితి ఉంది. పాప రేగిడి లక్ష్మణరావు లాంటి వాళ్ళు డిబేట్లు ఇప్పుడు ఆయన రోజుకి ఉదయం ఒక 4 ఛానల్స్, సాయంత్రం ఒక 4 ఛానల్స్ మాట్లాడాలి.
ఎందుకంటే ఆ ఛానల్స్ లో మాట్లాడేవాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా తక్కువ ఎవరు మంది ముందుకు రానటువంటి పరిస్థితిలో ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. నాకు తెలిసి అంతర్గతమైనటువంటి వ్యవహారం పోయేవాడు పోతా ఉంటారు. అంబటి రాంబాబు అయితే మాత్రం వైసీపీని వదిలిపెట్టి పోతాడని నేను అనుకోవట్లా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోయాడు మళ్ళీ వచ్చాడు కాబట్టి మళ్ళీ పోతాడని కూడా నేను అనుకోవట్లేదు. లేదు చెప్పలేం కూడా. ఒకవేళ వీళ్ళు ఇంకేదన్నా చూసి ఇప్పుడు నువ్వు సత్తనపల్లి ఏమంటే లేదు కాబట్టి నేను తెలుగుదేశంలోకి పోతాను, జనసేనలోకి పోతానని ఏమన్నా అంటారేమో మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా తెలియదు. మరి అలాంటి ఏమన్నా చాలా షాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలేదంటే అవకాశం. రైట్. మహేష్ గారు, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి అబ్జర్వేషన్ ఏంటంటే జనసేన అధికారికంగా స్పందించలేదు మా నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో, సుముఖంగా లేరు, నిజమేనా? సార్ ఇప్పుడు నిన్న కూడా ప్రైమ్ 9 ఛానల్లో కూడా ఆంజనేయులు గారు ఇదే సబ్జెక్ట్ తీసినప్పుడు నేను లైవ్ ఇంట్లో నుంచి చూస్తాను. నాకు ఈ రోజు మార్నింగ్ వస్తాను అదే పాయింట్ తీస్తారనుకున్నారు, అదే పాయింట్ తీశారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు రేపే ఇస్తారనుకున్నప్పుడు డెఫినెట్లీ పార్టీ సైడ్ నుంచి కూడా ప్రమాణ స్వీకారం, కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఆ తర్వాత మినిస్టర్ గా తీసుకున్నప్పుడు కంగ్రాచులేషన్స్ లెటర్ హెడ్ నుంచి వదలమనేది జనసేనలో కామన్ గా జరుగుతా ఉంది. సో ఇది నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 3 వదిలారు, దాంతో పాటు నాగబాబు గారిని కూడా యాడ్ చేశారు. సో దాని మీద జనసేన స్పందించట్లేదురా అంటే లెటర్ హెడ్స్ మీద అలాగంతా ఏమీ కాదు. కానీ నిన్న కూడా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. నేను అసలు చెప్పాలంటే చాలా రోజుల తర్వాత కాల్ ఇంజూరీ ఏదో అయినప్పుడు తర్వాత సర్జరీ చేసుకుని నిన్న పార్టీ ఆఫీస్కి వచ్చినట్టున్నాడు. చాలా పార్టీ యాక్టివిటీస్ లో కొంతమంది జాయినింగ్స్ ఉంది, కొంతమందితో మాట్లాడడం జరిగింది. సో ఆయన బ్యాక్ యాజ్ యూజువల్ గా, ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మెసేజ్ అయితే పెట్టుండ్రు, లేదు పెట్టి కన్విన్స్ చేద్దాం. నాగబాబు గారు అధికారికంగా స్పందించలేదు, జనసేన మాట్లాడలేదు అనేది కృష్ణాంజనేయులు గారు అబ్జర్వేషన్ అండి, అది నేను అడుగుతున్నది. అదే సార్ సో అట్లా ఏం లేదు సార్. ఎందుకంటే నిన్న అంటే నాగబాబు సైడ్ నుంచి ఎక్స్ లో నుంచి పోస్ట్ చేయలేదనో, లేకపోతే జనసేన లెటర్ హెడ్ నుంచి రాలేదు కాబట్టి. వాసుదేవన్ గారు ఒక పాయింట్ అండి, మహేష్ గారు, చాలా మంది ప్రముఖ ఛానల్స్ కు పేపర్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులు నేరుగా నాగేంద్ర బాబుకు ఫోన్ చేసినా సరే ఇప్పుడు నేను దాని మీద రెస్పాండ్ కాను అని చెప్పారు. మేము ఇప్పుడు ఆయన రెస్పాండ్ అందుకని నేను ఆ విధంగా ఉందే లోపల అనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ కి మాకు దాని మీద స్పందించద్దండి మమ్మల్ని ఎక్కడ చెప్పలేదు. యాజ్ యూజువల్ గా పార్టీ కార్యకర్తలు కేడర్ అందరూ కూడా నాగబాబు గారిని తీసుకుంటున్నట్టు చాలా మంది మేమందరం కూడా చాలా యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీగానే ఉన్నాం సార్. ఎందుకంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నాగబాబు గారు ఉంటారు. నాగబాబు గారికి ఆ రోజు అనకాపల్లి టికెట్ వేయాల్సింది, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ సీట్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారా, మినిస్టర్ ఇచ్చిన తర్వాత త్వరలో ఎమ్మెల్సీ ఇస్తారా అనే దాని మీద వెయిట్ చేస్తున్నాము. సో ఏదన్నా కానీ ఒక దీంట్లో కూటమిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మేము పాజిటివ్ గా తీసుకుంటాం తప్ప పిచ్చి పిచ్చిగా అలా కాదు ఇలా కాదు మాకు అది కావాలా ఇది కావాలా సార్. అది కాదు సార్ మహేష్ గారు ఒకే ఒక విషయం ఇప్పుడు అన్నింటికీ కూడా నాగబాబు గారు చాలా వివేచనతోటి విచక్షణతోటి మంచి పోస్టులు పెడుతుంటారు. స్వామి వివేకానందని కోట్ చేస్తారు, పుష్ప 2 సినిమా గురించి నేరుగా చెప్పకుండా, తర్వాత మళ్ళీ ఆయనే అప్పీల్ చేస్తారు. ఇన్ని చేసిన ఆయన దీనికి ఎందుకు చేయలేదు అనేది కృష్ణాంజనేయులు గారికి ఉన్న చిన్న అనుమానం, తీర్చండి అనుమానం. అదే సార్ చెప్పేది. ఇప్పుడు సార్ ఇది ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు ప్రకటించారు, ఏం మినిస్ట్రీ ఇస్తారనేది ఇంకా చెప్పలేదు. అదంతా ప్రకారం ధన్యవాదాలు తెలియజేయలేదు ఏంటనేది, అది అఫీషియల్ గా నాగబాబు గారు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే మీడియా వాళ్ళకు కూడా ఆయన దొరకట్లేదు, నేను మళ్ళీ మాట్లాడతాను లేదా ఇప్పుడే స్పందించి. అది ఎందుకంటే నిన్న మా కార్యకర్తలకు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు, నిన్న జాయినింగ్స్ కూడా జరిగింది. సో మేబీ నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎందుకంటే నేను ఒక అనలిస్ట్ గానో లేకపోతే అలా నా ఏదో నా యొక్క అభిప్రాయం నాకు చెప్పడానికి కుదరదు. సో నేను దాన్ని దాటి చాలా కీలకమైన అంశం ఇంకోటి ఉంది, మన నాగబాబు గారి గురించే మాట్లాడతారు కానీ ఒక నిమిషం సార్, మీరు నాగబాబు గురించి అడిగితే నాగబాబు గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి వాస్తు విషయం గురించి మాట్లాడతానని చెప్పి నేనే గెలుపుకొని మాట్లాడే క్యారెక్టర్ కాదు జనసేన వాళ్ళు. మా పరిధి ఏందో, మా ప్రశ్న ఏందో దానికే మాట్లాడారు. నాగబాబు గారి గురించే మాట్లాడమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వాస్తు గురించి మిమ్మల్ని అడగలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వాస్తు గురించి మిమ్మల్ని అడగలేదు,
ఎందుకంటే మీరు అక్కడ ఉండరు కదా. టాపిక్ లో ఉంది కదా, టాపిక్ లో ఆయన అడిగాను ఆయన చెప్పారు కాదు, ఆయన చెప్పారు లేదండి ఆయన నమ్మరండి, ఇవరకు నమ్మేవాళ్ళు ఇప్పుడు నమ్మకం మానేశారని చెప్పారు. ఈ విషయాలు కాదండి, మంచి విషయం ఆ విషయం అంటారు కదా, నేను అలా కాదు అంటున్నా. సరే, మీరు విశుద్ధవర్తనులు శుద్ధపోసులు, ఐ అగ్రీ. రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా రాష్ట్ర విభజన మీద. ఆయన మళ్ళీ ఒక అగ్గిపుల్ల గీసి అలా వేశాడు అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏం పని ఉందండి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి వార్తల్లోకి రావాలా, ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఏదో విషయం తీసుకురావాలా. ఆయన ఏం జరిగింది, ఆయనతో ఏమైంది ఇప్పటివరకు ఏం కాలేదనే కదా మీరు చేయండి అని అడిగారు ఆయన. అన్ని ఆ కోల్డ్ స్టోరేజ్లో పోయిన విషయాలన్నీ బయటకు తీసుకొస్తాడు, ఏదో ఒకటి ముందుకు వేస్తాడు, 4 రోజులు టీవీ ఛానల్ ముందుకు వస్తాడు, ఒక చర్చనీయాంశం అవుతాడు, మళ్ళీ కన్నుమరుగు అయిపోతాడు. అలాంటి నాయకుడి గురించి పట్టించుకోవడం వేస్ట్ అండి. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు, అరుణ్ కుమార్ గారు లేఖ సీరియస్గా తీసుకోవాలా? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు ఆయన ఏ పార్టీలో లేడు ఇప్పుడైతే, ఆ గతంలో ఎంపీగా పనిచేశారు, కొంత ఆయన వివాదం లేనటువంటి నాయకుడేనండి. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలా లేదనేటువంటి అంశం తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఇష్టం. ఒకటి, పవన్ కళ్యాణ్ విషయంలో మొదటి నుంచి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా పాజిటివ్ గా మాట్లాడాడు, మంచి నాయకుడు అని పొగిడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు సజెస్ట్ చేశాడు ఈ విషయం అని అంటే, పవన్ కళ్యాణ్ కొంత రాష్ట్రం గురించి వీటి గురించి మంచిగా ఆలోచిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించండి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. చంద్రబాబు నాయుడికి ప్రతిపాదన చేయలేదు కదా, చంద్రబాబు నాయుడికి చేయలేదు. ఎందుకు చేయడం అంటే చంద్రబాబు నాయుడు ఎలాగో పట్టించుకోడు కాబట్టి. అందుకని పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పట్టించుకుంటే రాష్ట్రానికి ఏదైనా మేలైద్ది అనేటువంటి దాని మీద నువ్వు ఉండవల్లి గారు, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క సలహాల మేరకు ఆ రోజు పనిచేసిన వాళ్ళు ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. పోలవరం ప్రధానమైనటువంటి అంశంగా మాట్లాడతాడు, అది జటిలమైనటువంటి సమస్యగా ఉంటుంది. అదే విధంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర విభజన ద్వారా మనకు రావాల్సినటువంటి అంశాలు, ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఇలాంటి అంశాలు ఎక్కువ మాట్లాడతాడు. తన సొంత పోరాటానికి సంబంధించినటువంటి విషయంలో మార్గదర్శికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతాడు. ఇవేమి నష్టం కలిగించేటువంటి అంశాలు కాదు. మార్గదర్శిని ఏమి పవన్ కళ్యాణ్ సూచన చేయలేదు కదా, మార్గదర్శిలో మా పోరాటంలో ఎవరు సూచన చేశాడు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సూచన చేశాడు, ఆయన నీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం బాధ్యత, కేసులన్నీ వాళ్ళు ఉపసంహరించుకుంటా, నువ్వు రెస్పాండ్ అవ్వమని అప్పుడు ఆయనకి సూచన చేశాడు. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి కేసుల విషయం. అలాగనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, విభజనకు సంబంధించినటువంటి అంశం, అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ బాధ్యతగా రెస్పాండ్ అవుతాడు, పవన్ కళ్యాణ్ బాధ్యత కలిగినటువంటి నాయకుడు అనేటువంటి ఉద్దేశంతో ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడాడు. నాకు తెలిసి అయితే ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అవుతాడని అనుకుంటున్నాను. రైట్, ఒక్కసారి లక్ష్మణరావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. లక్ష్మణరావు గారు క్విక్ గా కంక్లూడ్. వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆత్మ బంధువులకే మంత్రివర్గంలో చోటు కల్పించారు. మనం చూస్తే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య కొడుకు. ఇక్కడ చూస్తే మీరు చెప్పారు బాలకృష్ణ చిన్నల్లుడు, పెద్దల్లుడు, అలాగే యనమల రామకృష్ణ కూతురు, కొడుకు, ఇలాగ అందరికి కూడా కుటుంబ పరిపాలన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరిపాలన అని చెప్పి వీళ్ళే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. అటువంటి కుటుంబ పరిపాలనలో మేము చేయమన్నారు. ఈ రోజున మరి నాగేంద్ర బాబు గారికి ఇచ్చారంటే అర్థం ఏంటండి? కుటుంబ పరిపాలనే కదా. అంటే మీరు కూడా కుటుంబ పరిపాలన చెప్తారు. మీ కేబినెట్ లో నేరస్తుల పరిపాలన జరిగింది కదా గత 5 సంవత్సరాలు. వాళ్ళ గురించి ఏళ్ళు పెట్టేందుకు చూపించే మాట సార్, మీరు కుటుంబ పరిపాలన